విభిన్న దృక్కోణాల విశ్లేషణ వేదిక ది డిబేట్కు స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, మీరొక ఇల్లు కొన్నారు. మార్కెట్లో ఏదో జరిగి ఆ ఇంటి విలువ తాత్కాలికంగా పడిపోయింది అనుకుందాం. కాని మీరు ఆ ఇంటిని అద్దెకిచ్చారు. ప్రతీ నెలా వచ్చే ఆ అద్దె మాత్రం ఆగకుండా మీ చేతికి వస్తూనే ఉంది కదా. ఇల్లు ఉన్న చోటే ఉంది, దాని మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ఆ నగదు ప్రవాహం మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతూనే ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇలాంటిదే. అవును, స్టాక్ మార్కెట్లో ఒక ఆసక్తికరమైన ఆదాయ వ్యూహం, అదే ఆ కవర్డ్ కాల్స్. ఎగ్జాక్ట్లీ. మన దగ్గరున్న షేర్లపై ఆప్షన్స్ అమ్మడం ద్వారా ప్రతి నెల రెగ్యులర్గా ప్రీమియం కలెక్ట్ చేసే ఈ పద్ధతి గురించి మనం ఈరోజు లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఇలా వచ్చే ప్రీమియం ఆదాయం దీర్ఘకాలికంగా సంపదను సృష్టిస్తుందా, లేక షేర్ల ధరలు పడిపోయినప్పుడు వచ్చే అసలు నష్టాలు ఈ లాభాలను మింగేస్తాయా అన్నదే మన ప్రధాన ప్రశ్న. కరెక్ట్. నా వరకు వస్తే, నా వాదన ఏంటంటే, సరైన కంపెనీలను ఎంచుకొని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కవర్డ్ కాల్స్ అమ్ముకుంటూ వెళ్తే ఇది ఒక శక్తివంతమైన, స్థిరమైన నగదు వనరుగా మారుతుందని నేను బలంగా నమ్ముతాను. నా వ్యూ పాయింట్ కొంచెం భిన్నంగా ఉందండి. మీరు చెప్పిన ఆ అద్దె ఇంటి ఉదాహరణ వినడానికి చాలా బావుంది. కానీ అద్దె వస్తోంది కదా అని పునాదులు కదులుతున్న ఇంట్లో లేదా పైకప్పు కూలిపోయే ఇంట్లో ఎవరైనా పెట్టుబడి పెడతారా? మార్కెట్ వొల్టాలిటీలో ఈ కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే చిన్న చిన్న ప్రీమియంల కోసం ఆశపడితే అసలు మన పెట్టుబడే కరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నేను వాదిస్తున్నాను. సరే, మనం నేరుగా పాయింట్లోకి వెళ్దాం. ముందుగా అసలు నా ఫిలాసఫీ ఏంటో క్లియర్ చేస్తాను. ఒక ఇన్వెస్టర్గా నా ఫోకస్ ఎప్పుడూ క్యాష్ ఫ్లో మీద ఉంటుంది. అంటే నా దగ్గరున్న ఆస్తులు నాకు నిరంతరం డబ్బును ఎలా సృష్టించి పెడతాయన్నదే నా టార్గెట్. స్టాక్ మార్కెట్లో కేవలం షేర్లు కొని అవి ఎప్పుడో పెరుగుతాయి కదా అని ఎదురుచూడటం కన్నా నా దగ్గరున్న 100 షేర్లను ఒక ఉత్పాదక ఆస్తిగా మార్చడం నాకు ఇష్టం. ఉత్పాదక ఆస్తి. అవును. ఒక కవర్డ్ కాల్ అమ్మడం ద్వారా నేను మార్కెట్ నుంచి కొంత డబ్బును నేరుగా నా అకౌంట్లోకి తెచ్చుకుంటున్నాను. ఈ ప్రీమియం నాకొక బఫర్లాగా పనిచేస్తోంది. 100ల కొద్ది కంపెనీలున్నాయి కదా, వాటిలో భవిష్యత్తు ఉన్నవాటిని ఎంచుకొని కవర్డ్ కాల్స్ రాస్తే మనం మన పోర్ట్ఫోలియో నుంచి ప్రతి నెల కొత్త మూలధనాన్ని పుట్టిస్తున్నట్లే కదా. ఇక్కడే నేనొక అభ్యంతరం చెప్పాలండి. మీరు కొత్త మూలధనాన్ని పుట్టిస్తున్నామంటున్నారు కానీ వాస్తవానికి మీరు చేస్తున్నది రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ని పూర్తిగా దెబ్బతీయడం. అసలు స్టాక్ మార్కెట్లో మనం ఒక షేర్ ఎందుకు కొంటాం? అది భవిష్యత్తులో 5 రెట్లో 10 రెట్లో పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో. కానీ కవర్డ్ కాల్ ద్వారా మీరొక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ అమ్ముతున్నారు. అవును, అమ్ముతున్నాం. దానివల్ల అంటే ఆ షేరు ధర ఒక స్థాయి దాటితే ఆ లాభాలను నేను తీసుకోను అని మీరే ఒక అగ్రిమెంట్ రాసిస్తున్నారు కదా. దీనివల్ల పైకి వెళ్లే లాభం, అదేనండి అప్సైడ్, ఏమో లాక్ అయిపోతుంది. కానీ కిందికి పడిపోయే రిస్క్ మాత్రం పూర్తిగా మీరే భరిస్తున్నారు. ఇదెలా సమర్థనీయమైన వ్యూహమవుతుంది? అలా అని కాదు. ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. అప్పుడు మీకీ లాజిక్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక $5,000-6,000 చిన్న పోర్ట్ఫోలియోను తీసుకుందాం. నేను చెప్పిన వ్యూహాన్ని ఫాలో అవుతూ కేవలం ఒకే నెలలో $559 ప్రీమియం తీసుకురావడం జరిగింది. ఇది ఏ కోణంలో చూసినా దాదాపు 10% రాబడి. ప్రతి నెలా 10% రిటర్న్ అంటే అది అద్భుతమైన క్యాష్ ఫ్లో. ఒక నెలలో $559 వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అవును. మనం మార్కెట్ ఫ్లక్చువేషన్స్ గురించి ఎంత భయపడినా నా అకౌంట్లోకి ఈ $559 క్యాష్ రూపంలో వచ్చి చేరిపోయాయి. ఆ డబ్బుతో నేను వేరే షేర్లు కొనుక్కోవచ్చు, లేదా అదే కంపెనీలో నా పొజిషన్ని మరింత పెంచుకోవచ్చు. ఇది వాస్తవంగా జరుగుతున్న సంపద సృష్టి అండి. ఒక్క నిమిషం, ఆ $559 మాత్రమే మీరు హైలైట్ చేసి చూపిస్తున్నారు. మనం ఒకసారి అకౌంట్ మొత్తం బ్యాలెన్స్ షీట్ని నిశితంగా పరిశీలిద్దాం. మీరు ఆ నెలలో దాదాపు $560 ప్రీమియంలు కలెక్ట్ చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ మీ పోర్ట్ఫోలియో టోటల్ నెట్ లిక్విడిటీ వాల్యూ, అంటే నికర లాభం ఎంత పెరిగింది? అది ఫ్లక్చువేట్ అవుతుంది, కానీ అది కేవలం $195 లేదా మహా అయితే $200 మాత్రమే పెరిగింది. మిగతా $360 ఏమయ్యాయి? అది మీ అసలు షేర్ల విలువ పడిపోవడం వల్ల వచ్చిన నష్టం. ఈ వ్యత్యాసమే ఈ వ్యూహంలోని అతిపెద్ద స్ట్రక్చరల్ ఫ్లాని,
అంటే నిర్మాణపరమైన లోపాన్ని బయటపెడుతోంది. $195 నెట్ ప్రాఫిట్ కూడా తక్కువేమీ కాదు కదా, అది కూడా క్యాష్ ఫ్లోనే. అది తక్కువని కాదు నా పాయింట్. నేను మెకానిజం గురించి మాట్లాడుతున్నాను. ఇందాక మీరు స్పేస్ క్రాఫ్ట్ కంపెనీల గురించి ప్రస్తావించారు, వర్జిన్ గెలాక్టిక్ లాంటివి. అది ఒక హై గ్రోత్, కాని అంతే అస్థిరమైన స్టాక్. మీరు $31 సగటు ధర దగ్గర ఆ షేర్లు కొని ఫార్వర్డ్ కాల్స్ అమ్ముతున్నారు అనుకుందాం. ఒక టెస్ట్ లాంచ్ ఫెయిల్ అయింది, లేదా ఆశించినంతగా జరగలేదు. వెంటనే షేరు ధర $25లకు పడిపోయింది. మార్కెట్ కరెక్షన్స్ సహజమే కదా. సహజమే. కానీ ఇప్పుడేమైంది? మీరు వారానికి $1-2 ప్రీమియం కోసం ఆశపడ్డారు, కానీ మీ అసలు మూలధనంలో ఏకంగా 20% ఆవిరైపోయింది. మీరు ముందు చెప్పిన రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఫెయిల్ అవుతోంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అయినా ఆ ఇల్లు ఫిజికల్గా అక్కడే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు దాని ధర మళ్లీ పెరుగుతుంది. కానీ ఈ టెక్ లేదా స్పేస్ స్టార్టప్ క్రాష్ అయితే అది జీరోకి కూడా పడిపోవచ్చు. కాలిపోతున్న ఇంటికి నేను అద్దె వసూలు చేస్తున్నాను అని సంతోషపట్టం లాంటిదిది. మీరిక్కడ 2 విషయాల్ని కలిపేస్తున్నారండి. ఒక కంపెనీ ఫెయిల్ అవ్వడం అనేది వేరే విషయం, షేరు ధర తాత్కాలికంగా పడిపోవడం వేరే విషయం. వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్ లాంచ్ విషయంలో షిప్ సురక్షితంగానే ల్యాండ్ అయింది, కానీ కేవలం మార్కెట్ పానిక్ వల్ల ధర పడిపోయింది. కంపెనీ ఫండమెంటల్స్ ఏమీ మారలేదు కదా. ఫండమెంటల్స్ మారకపోయినా మీ పోర్ట్ఫోలియో వాల్యూ పడిపోయింది కదా. పడిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలలో మనం ఈ వ్యూహాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో నేను వివరిస్తాను. మీరన్నట్లు $31 నుంచి $25లకు షేరు పడిపోయినప్పుడు ఆ నష్టాన్ని మనం కాస్ట్ బేసిస్ రిడక్షన్ ద్వారా అధిగమిస్తాము. ఆ కాస్ట్ బేసిస్ రిడక్షన్ అనేదే ఒక మాయ. అది ఎలా వర్కౌట్ అవుతుందో వినడానికి బావుంటుంది తప్ప వాస్తవానికి. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. ఇది మాయ కాదు, ప్యూర్ మ్యాథమెటిక్స్. మీరు $31లకు షేర్లు కొన్నారు కదా. మొదటి వారం మీరు కవర్డ్ కాల్ అమ్మడం ద్వారా $1 ప్రీమియం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ షేరుపై మీ అసలు పెట్టుబడి అంతా 31 కాదు, $30 మాత్రమే. మరుసటి వారం ఇంకో $1 వచ్చింది. మీ కాస్ట్ బేసిస్ $29లకు తగ్గింది. మ్యాథ్స్ పరంగా ఓకే, కానీ ఈ విధంగా మీరు ప్రీమియంలు వసూలు చేస్తున్న కొద్దీ ఆ షేరు పట్ల మీకున్న రిస్క్ తగ్గుతూ వస్తుంది. మార్కెట్లో షేరు ధర 25కు పడిపోయినా మీ కాస్ట్ బేసిస్ కూడా అదే స్థాయిలో కిందకు వచ్చి ఉంటే మీరు వాస్తవానికి నష్టంలో ఉన్నట్లు కాదు. అకౌంట్లో కనిపించే ఆ పేపర్ లాస్ని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అది కేవలం ఒక సైకలాజికల్ కంఫర్ట్ మాత్రమే అండి. మీరు ప్రీమియం వస్తుంది కదా అని సంతోషిస్తున్నారు. కానీ అసలు జరుగుతున్న మెకానిక్స్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. షేరు ధర $25లకు పడిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మీరు మళ్ళీ ఆ పాత $31 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ అమ్మాలంటే మీకు మార్కెట్లో ఎవరైనా ప్రీమియం ఇస్తారా? ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ప్రీమియం తక్కువ ఉంటుంది, నిజమే. తక్కువ కాదు, దాదాపు జీరో ఉంటుంది. మరి అప్పుడేం చేస్తారు? $25 లేదా $26 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ అమ్ముతారు, ఎందుకంటే మీకు ప్రీమియం కావాలి కాబట్టి. ఒకవేళ ఆ వారం షేరు ధర అకస్మాత్తుగా పెరిగిపోతే మీరు మీ షేర్లను $26కే ఇచ్చేయాల్సొస్తోంది. అంటే 31కి కొని ఆ చిన్న ప్రీమియం కోసం కక్కుర్తిపడి 26కే అమ్మేసి పర్మనెంట్గా లాస్ని బుక్ చేస్తున్నారు. లేదా ఆ లాస్ రాకూడదని ఇంకేదో అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇది ఒక ఊబిలో కూరుకుపోవడం లాంటిది కాదా? అదే కదా అసలైన స్ట్రాటజీ. మనం తక్కువ ధరకు షేర్లను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం ఆప్షన్స్ని ఎలా రోలౌట్ చేయాలో తెలుసుకోవాలి. రోలౌట్ చేయడం వల్ల కూడా టైం వేస్ట్ కదా. వినండి, షేరు ధర పడిపోయినప్పుడు మనం వారం వారం అమ్మే ఆప్షన్స్కి బదులుగా టైం ఫ్రేమ్ని పెంచుదాము. అంటే 1 లేదా 2 వారాల ఎక్స్పైరీకి బదులుగా 3 లేదా 4 వారాల ఎక్స్పైరీ ఉన్న ఆప్షన్స్ని అమ్ముతాము. దీనినే ఆప్షన్స్ భాషలో టైం వాల్యూ అమ్ముకోవటం అంటారు. మనం ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి మన పాత $31 స్ట్రైక్ ప్రైస్ దగ్గరే లేదా కొద్దిగా కింద మనకు కావలసిన ప్రీమియం మళ్లీ దొరుకుతుంది. ఆ స్టాక్ తిరిగి పుంజుకోవడానికి మనం దానికి సమయం ఇస్తున్నాం, దానికి గాను ప్రీమియం తీసుకుంటున్నాం. ఇది పానిక్ అవ్వాల్సిన పరిస్థితి కాదు, మార్కెట్కు తగ్గట్లుగా చేసుకునే ఒక స్ట్రాటజిక్ అడ్జస్ట్మెంట్. కానీ ఆ అడ్జస్ట్మెంట్ వెనకొన్న అసలు ఖరీదేంటో బహుశా మీరు గమనించట్లేదు.
మీరు 3-4 వారాల పాటు ఆ ఆప్షన్ని రోల్ చేస్తున్నారు అంటే మీ మూలధనాన్ని మరింత ఎక్కువ కాలం పాటు ఆ పడిపోయిన షేర్లోనే లాక్ చేసేస్తున్నారు. మార్కెట్లో ఎన్నో మంచి అవకాశాలుండొచ్చు, వేరే షేర్లు అద్భుతంగా పెరుగుతూ ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ఈ వర్జిన్ గెలాక్టిక్ లాంటి షేర్లో ఇరుక్కుపోయి మీ పెట్టుబడికి తాళం వేసుకున్నారు. నేను దీన్ని లాక్ చేసుకోవడమనను, ఇన్వెస్ట్మెంట్కు టైం ఇవ్వడం అంటాను. ఒకవేళ ఆ 3 వారాల్లో స్టాక్ ఇంకా పడిపోతే మళ్ళీ ఇంకో 2 నెలల్లో రోల్ చేస్తారా? ఇలా ఎంతకాలం ఈ చక్రంలో ఇరుక్కుంటారు? ఇది అడ్జస్ట్మెంట్ కాదు, జరిగిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే. ఇది తప్పును కప్పిపుచ్చుకోవడం ఎంతమాత్రం కాదండి. మనం ఆ స్టాక్ను ఎంచుకున్నది దాని ఫండమెంటల్స్ చూసి. రేపో మాపో అది తిరిగి తన బలాన్ని నిరూపించుకుంటుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే మనం దాన్ని హోల్డ్ చేస్తాము. అసలు ఒక స్టాక్ అమాంతం పడిపోయి మళ్ళీ అంతే వేగంగా పెరిగిపోయినప్పుడు ఆ కవర్డ్ కాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇంకొక ఉదాహరణతో వివరిస్తాను. జింగా లేదా ఆర్కోమోటో లాంటి కంపెనీలను చూద్దాం. షేరు ధర ఒకేసారి దూసుకుపోయి మనం అమ్మిన స్ట్రైక్ ప్రైస్ని దాటిపోయిందనుకోండి, అప్పుడు మీరన్నట్లు మనం మన షేర్లను అమ్మేయాల్సొస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో గెటింగ్ కాల్డ్ అవుట్ అంటారు. కరెక్ట్, నేను సరిగ్గా అదే చెప్తున్నాను. అప్పుడు మీరు ఆ స్టాక్ యొక్క అద్భుతమైన వృద్ధిని, అంటే ఆ అప్సైడ్ని పూర్తిగా మిస్ అవుతున్నారు కదా. నేను చెప్పేదేమిటంటే, అలా అమ్ముడైపోవడం అనేది వైఫల్యం కాదు, అది సక్సెస్. మన వ్యూహం టార్గెట్ రీచ్ అయిందన్నమాట. మనం ముందుగానే అనుకున్న స్ట్రైక్ ప్రైజ్ వరకు మనకు లాభం వచ్చింది, పైగా మనం తీసుకున్న ప్రీమియం కూడా మన జేబులోనే ఉంటుంది. ఆ షేర్లు అమ్ముడైపోతే మన దగ్గర క్యాష్ ఉంటుంది. మరుసటి వారం అదే షేరును మళ్లీ కొని మళ్లీ కొత్తగా కవర్డ్ కాల్ సైకిల్ని మొదలుపెట్టవచ్చు. మళ్ళీ ఎక్కువ ధరకు కొనాలి కదా. అవును, కానీ ఇక మీరంటున్న ఆ గ్రోత్ని మిస్ అవుతున్నామన్న పాయింట్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ నా దగ్గరుంది. అదే షేర్స్ ఆన్ ద సైడ్. షేర్స్ ఆన్ ద సైడ్ అంటే అదనంగా కొలిపెట్టుకోవడమా? అవును, కవర్డ్ కాల్ అమ్మాలంటే మనకు 100 షేర్లు ఖచ్చితంగా కావాలి. నేను కేవలం ఆ 100 షేర్లు మాత్రమే కొని ఆగను. ఒక కంపెనీ మీద నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఒక 130 లేదా 140 షేర్లు కొంటాను. ఆ 100 షేర్ల మీద ఆప్షన్స్ అమ్ముతూ ప్రీమియం కలెక్ట్ చేస్తాను. మిగిలిన 30 లేదా 40 షేర్లను విడిగా ఎటువంటి ఆప్షన్స్ లేకుండా హోల్డ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఒకవేళ షేరు ధర విపరీతంగా పెరిగిపోయి నా 100 షేర్లు కాల్డౌట్ అయిపోయినా నా దగ్గరున్న ఈ అదనపు 40 షేర్ల వల్ల ఆ అపరిమితమైన లాభాలను కూడా నేను ఒడిసిపట్టగలుగుతున్నాను కదా. అంటే నాకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తోంది, గ్రోత్ కూడా వస్తోంది. ఈ వాదనలో ఉన్న అతిపెద్ద కాంట్రడిక్షన్ బహుశా మీకే అర్థం కావట్లేదు. ఏంటది? మీరొకవైపు షేరు పెరుగుతుందని నమ్ముతున్నారు, కానీ కవర్డ్ కాల్ ద్వారా ఆ పెరుగుదలకు కళ్ళెం వేస్తున్నారు. మళ్ళీ ఆ కళ్ళెం నుంచి తప్పించుకోవడానికి గ్రోత్ మిస్ అవ్వకూడదని అదనపు షేర్లు కొంటున్నారు. మీరే స్వయంగా అప్సైడ్ క్యాప్ అనేది ఒక ప్రాబ్లం అని ఒప్పుకుంటున్నారు కదా. దీన్ని పరిష్కరించడానికి మరింత మూలధనాన్ని పెట్టి ఎక్స్ట్రా షేర్లు కొంటున్నారు. ఇది ఎంత క్లిష్టమైన ప్రాసెస్. మీరు స్ట్రైక్ ప్రైస్ దాటిపోయిన తర్వాత షేర్లను తక్కువ ధరకు వదులుకుని మళ్లీ కొత్త షేర్లను ఎక్కువ ధరకు కొంటున్నారు. దీర్ఘకాలికంగా ఇది మీ సగటు కొనుగోలు ధరను విపరీతంగా పెంచేస్తుంది. ఇది ఏమాత్రం సైంటిఫిక్ సంపద సృష్టి కాదు, ఇది కేవలం అనవసరమైన యాక్టివిటీ. ఏమాత్రం కాదండి, ఇది అనవసరమైన యాక్టివిటీ కాదు. దీనిని యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. మనం కేవలం ఒకే షేర్ గురించి, ఒకే లెవెల్ గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. నా పోర్ట్ఫోలియోలో కవర్డ్ కాల్స్ అనేది ఒక భాగం మాత్రమే. ఈ చిన్న చిన్న షేర్ల ద్వారా నేను జనరేట్ చేసిన ప్రీమియం క్యాష్ని ఏం చేస్తానో తెలుసా? దాన్ని ఉపయోగించి లీప్స్ కొనుగోలు చేస్తాను. ఇది నా వ్యూహంలోని అసలైన టర్నింగ్ పాయింట్. లీప్స్ అంటే సుదీర్ఘ గడువు ఉండే కాల్ ఆప్షన్స్ కదా, దానివల్ల ఉపయోగమేంటి? ఇక్కడే మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేను యాపిల్ లాంటి ఒక బ్లూచిప్ కంపెనీ షేర్లు 100 కొనాలి అంటే నాకు దాదాపు $15,000 కావాలి. కాని నేను లీప్స్ ఆప్షన్ ద్వారా కేవలం $3,000 చెల్లించి ఆ 100 షేర్లకు సమానమైన ఎక్స్పోజర్ని పొందుతాను. యాపిల్ షేరు కొద్దిగా పెరిగినా నా లీప్స్ ఆప్షన్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. అలా కేవలం 2-3 వారాల్లోనే నా లీప్స్ ఆప్షన్ మీద 10% లాభం వచ్చింది. నేను ఆ లాభాన్ని బుక్ చేసి ఆ డబ్బును తీసుకువెళ్లి మైక్రోసాఫ్ట్ కంపెనీలో మార్చి 2022 గడువున్న లీప్స్లో పెట్టుబడి పెట్టాను.
అంటే అర్థం చేసుకోండి, వర్జిన్ గెలాక్టిక్ లాంటి అస్థిరమైన షేర్ల ద్వారా వచ్చే కవర్డ్ కాల్ ప్రీమియంలను తీసుకువెళ్లి యాపిల్, మైక్రోసాఫ్ట్, ఏఎండీ లాంటి సురక్షితమైన దిగ్గజ కంపెనీలలో దీర్ఘకాలిక వృద్ధి కోసం పెడుతున్నాను. ఇది కేవలం ఒక ట్రేడ్ కాదు, ఇదొక ఫైనాన్షియల్ ఇంజిన్. మీరు చెప్పిన ఈ లీప్స్ ఉదాహరణే నా వాదనను 100% బలపరుస్తోందండి. మీరు యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల లీప్స్లో అద్భుతమైన లాభాలను చూశారు. ఎందుకు చూశారు? ఆ మెకానిజం వెనక ఉన్న అసలు కారణమేంటి? ఎందుకంటే అవి మంచి కంపెనీలు. అది మాత్రమే కాదు, అక్కడ మీరు ఆప్షన్స్ కొనడం ద్వారా డైరెక్షనల్ గ్రోత్కి ఓటు వేశారు. అక్కడ మీ లాభానికి ఎటువంటి అప్పర్ లిమిట్ అంటే పరిమితుల్లేవు. కవర్డ్ కాల్స్ లాగా మీరు మీ అప్సైడ్ని కట్ చేసుకోలేదు. ఒక ఇన్వెస్టర్గా మనం సంపద సృష్టించాలి అంటే యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి మంచి కంపెనీలను ఎంచుకుని వాటి వృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. అంతేకాని ఈ చిన్న చిన్న ప్రీమియంల ఆశతో ఊగిసలాడే కంపెనీల చుట్టూ తిరుగుతూ, నష్టాలు వస్తే టైం రోల్ చేసుకుంటూ, అదనపు షేర్లు కొంటూ, ఇదంతా కూడా ఒక ఇల్యూజన్ ఆఫ్ యీల్డ్ అంటే ఆదాయం వస్తోందన్న భ్రమ మాత్రమే. మీరొక నెలలో $500 ప్రీమియం వస్తోందని సంబరపడుతున్నారు, కానీ మీ పోర్ట్ఫోలియో అసలు వృద్ధి కేవలం $195 అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నేను దాన్ని విస్మరించడం లేదు. నేను పూర్తి చిత్రాన్ని చూస్తున్నాను. $195 నెట్ వృద్ధి అనేది కేవలం ఆ మొదటి నెల ప్రారంభదశ మాత్రమే. క్యాష్ ఫ్లో అనేది ఒక మంచుముద్దలాంటిది. కాలక్రమేణా అది పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు వచ్చిన ఆ $200 అదనపు లాభంతో నేను మరికొన్ని షేర్లు కొంటాను. వాటిపైన ప్రీమియం వస్తుంది. కానీ ఆ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది కదా? పడుతుంది, కానీ ఇలా ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్, అదేనండి చక్రవడ్డీ లాంటి ప్రభావం మొదలైనప్పుడు ఆ పోర్ట్ఫోలియో సైజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు రిస్క్ పట్ల ఉన్న మితిమీరిన భయంతో ఈ స్థిరమైన నగదును ఉత్పత్తి చేసే అద్భుతమైన యంత్రాంగాన్ని వదిలేస్తున్నారు అని నా అభిప్రాయం. ఇది భయం కాదు, పెట్టుబడి భద్రత పట్ల ఉన్న స్పష్టత అండి. క్యాష్ ఫ్లో అనేది ఎప్పుడూ మన అసలు ఆస్తి విలువను తినేసేలా ఉండకూడదు. కవర్డ్ కాల్స్తో ఉన్న రిస్క్ ఏంటంటే 10 నెలలు కష్టపడి మీరు సంపాదించిన ప్రీమియం అంతా ఒకే ఒక్కరోజు మార్కెట్ క్రాష్లో హరించుకుపోతుంది. ఆ ఒక్క రిస్క్ని మేనేజ్ చేయడానికి మీరు చేయాల్సిన కసరత్తు, పెట్టాల్సిన సమయం, ఇవన్నీ చూస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా రిటర్న్ ఆన్ టైంకి ఏమాత్రం న్యాయం జరగదు. మనం చర్చ ముగింపు దశకు చేరుకున్నాం. నా పాయింట్ని ఒక్కసారి సమరైజ్ చేస్తాను. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే స్థిరమైన క్యాష్ ఫ్లో మరియు దానికి తోడుగా మనం తీసుకునే షేర్స్ ఆన్ ద సైడ్, అలాగే ఈ ప్రీమియంలతో మనం కొనే దీర్ఘకాలిక లీప్స్, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన సమగ్ర పోర్ట్ఫోలియోను నిర్మిస్తాయి. ఇది మార్కెట్ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడే ఒక రక్షణ కవచం లాంటిది. ఇది డబ్బును పార్క్ చేసి నిద్రపోయే పద్ధతి కాదు, డబ్బుతో పని చేయించే పద్ధతి. మీ వ్యూహం ఒక యాక్టివ్ ట్రేడర్కు సూట్ అవ్వచ్చు, కానీ నా ముగింపు చాలా స్పష్టంగా ఉంది. అధిక ప్రీమియం వస్తోంది కదా అని ఆకర్షితులైతే ఆ ప్రీమియంల వెనుక దాగి ఉన్న క్యాపిటల్ డీగ్రెడేషన్ మిమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మీ అసలు పోర్ట్ఫోలియో వాల్యూ నికరంగా పెరగనప్పుడు మీకు వచ్చే ఆ కవర్డ్ కాల్ ప్రీమియంలన్నీ మీ సొంత డబ్బే మీకు తిరిగి ఇస్తున్నట్లు లెక్క. ఈ రిస్క్ రివార్డ్ అసమానతలను తక్కువ అంచనా వెయ్యకండి అనేది నా సలహా. అయితే ఇంత సుదీర్ఘమైన మన చర్చలో ఒక ముఖ్యమైన విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కనిపిస్తోంది. ఈ వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం ప్రీమియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని కళ్ళు మూసుకొని చెత్త కంపెనీలను ఎంచుకోకూడదు. దీర్ఘకాలికంగా నిలబడే, ఫండమెంటల్స్ దృఢంగా ఉన్న, నమ్మకమైన వ్యాపార నమూనా ఉన్న కంపెనీల షేర్లను ఎంచుకోవడం మాత్రమే అత్యంత కీలకం అనే పాయింట్పై మనమిద్దరం ఏకీభవిస్తున్నాం, అవునా? ఖచ్చితంగా. అండర్లయింగ్ స్టాక్ నాణ్యత విషయంలో రాజీ పడితే మీరు కవర్డ్ కాల్స్ కాదు కదా, ఏ ఫైనాన్షియల్ మ్యాజిక్ చేసినా మిమ్మల్ని ఏ వ్యూహమూ కాపాడలేదు. ఫండమెంటల్స్ ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. నిజమే. అయితే స్థిరమైన నగదు ప్రవాహానికి మరియు పెట్టుబడి భద్రతకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను, సమతుల్యతను ఎలా మెయింటైన్ చేయాలన్నది ప్రతి ఇన్వెస్టర్ తమకై తాము విశ్లేషించుకోవాలి. ప్రారంభంలో నేను చెప్పిన ఆ అద్దె ఇంటిని ఒక్కసారి గుర్తుచేసుకోండి. ప్రతి నెలా చేతికి వచ్చే అద్దె ఆదాయం ముఖ్యమా, లేక ఆ ఇంటి పునాదుల భద్రత ముఖ్యమా? బహుశా రెండూ ముఖ్యమే. ఈ కవర్డ్ కాల్స్ వ్యూహంలో కేవలం ఒకవైపు మాత్రమే కాకుండా మెకానిజమ్స్ అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్లడం అవసరం.
విభిన్న దృక్కోణాలతో సాగిన ఈ చర్చ మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ పట్ల ఒక కొత్త, లోతైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.